నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో జాను లిరి ఒకరు. ఈ క్రేజీ డాన్సర్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఆమెపై కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది జాను. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది. ప్రముఖ టీవీ ఛానల్లో డాన్స్ షోలో పాల్గొని ప్రేక్షకులను మెప్పించింది. అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది. రోజు రోజుకు ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది. మంచి పొజిషన్ కు వెళ్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని తెలిపింది. అయితే కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించింది. ఓపిక నశించింది అంటూ బోరున ఏడ్చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో. నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు. ఇది కాదు, ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం. జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా? అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది. కానీ తప్పు. ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు. మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు. చాలా తప్పు. ఇప్పుడు తను రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఇకపై ట్రోలింగ్ పట్టించుకోను. అవును, నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అందరికీ సమాధానం ఇస్తాను. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో ఎంతో సంతోషంగా ఉంటాను. అంతే తప్ప ట్రోల్స్ వల్ల డిప్రెషన్లోకి వెళ్లడం. జీవితంలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పుకొచ్చింది. ఈమె 10వ తరగతిలో ఉండగానే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొడుకు కూడా పుట్టాడు. కానీ మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా. నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? లేదు కదా. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్క ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అంతకు మించి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.